ఏరా అబ్బాయి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? అబ్బాయి నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడే పెళ్లి చేశారు. నీ వయసుకు వచ్చేసరికి నాకు 4 పిల్లలు. మనకు తెలిసిన సంబంధం ఉంది, మాట్లాడమంటావు ఏంటి? ఒరే మానవాడా, ముడ్డి కింద 30 ఏళ్ళు వచ్చాయి. నువ్వు తొందరగా పెళ్లి చేసుకొని ఓ మనవడో మనవరాల్లో కంటే వాళ్ళని చూస్తూ ఈ శేష జీవితాన్ని గడిపెత్తాన్రా. పెళ్లి 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 పెళ్లి. డాక్టర్, మీరు మంచి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అని విన్నాను. నాకు మీ సలహా కావాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పెళ్ళి 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 అని సాగు కొడుతున్నారు. అసలు ఈ పెళ్ళిలో ఈ పార్ట్నర్ని ఎలా చూస్ చేసుకోవాలి, అసలు ఎలాంటి పార్ట్నర్ మనం చూస్ చేసుకోవాలి, అలాగే ఈ ఫ్యామిలీలో గొడవలు వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి, ఫ్యామిలీని ఎలా లీడ్ చేయాలి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సో ఏమీ తెలియకుండా ఎలా పెళ్లి చేసుకోమంటారు డాక్టర్? మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా? ఈ ప్రాబ్లం కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా ఫేస్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లం అన్నిటికీ ఈ సొల్యూషన్, ఒక క్లారిటీ ఇచ్చే విధంగా నేను ఒక బుక్ రాశాను. అవునా? ఆ బుక్ నుంచి మేము ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు? అసలు రిలేషన్షిప్ అంటే ఏంటి, ఫ్యామిలీ డైనమిక్స్ అంటే ఏంటి, సో ఫ్యామిలీలో ఉండే ట్రెడిషన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఫ్యామిలీలో గొడవలు వచ్చినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాల ద్వారా, దీని మీద ఒక కల్పిత పాత్రం ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా ఈ బుక్ రాయడం జరిగింది. దీని ద్వారా మీరు సిచ్యువేషన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి విషయాల ద్వారా మీకు చక్కటి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఆ బుక్ ఉందా డాక్టర్? అందరికీ అందుబాటులో ఉండే విధంగా అమెజాన్లో పబ్లిష్ చేయబడింది. స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా మీరు అమెజాన్ యాప్ ఓపెన్ చేసి ఆర్ యూ రెడీ టు గెట్ మ్యారీడ్ అని టైప్ చేస్తే మీకు ఈ ఫోటోలో ఎలా కనిపిస్తుందో ఇలాగే అక్కడ అమెజాన్ యాప్లో కూడా ఇలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ఇది కిండల్ వెర్షన్లో అవైలబుల్గా ఉంది అండ్ పేపర్ బ్యాక్లో కూడా అవైలబుల్గా ఉంది. కిండల్ వెర్షన్లో మీకు చాలా తక్కువగా పడుతుంది కాబట్టి కేవలం 100 రూపీస్ ఉంటుంది. అండ్ మీరు పేపర్ బ్యాగ్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి కిండల్ వెర్షన్లో మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకుని అప్పుడే మీరు చదవచ్చు. ఈ బుక్ ఏ లాంగ్వేజ్లో రాశారు? ఇది బుక్ చదువుతున్నప్పుడు మాకు ఈజీగా అర్థం చేసుకోగలమా? సో ఈ బుక్ అనేది ఇండియన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. సో మనం రోజు మాట్లాడే ఇంగ్లీష్లో ఏ విధంగా అయితే ఈజీగా ఉంటుందో అదేవిధంగా ఈ బుక్ కూడా అంతే ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా రాశాను. సో ఇది అమెజాన్లో ఉంటుంది. సో ఖచ్చితంగా చదవండి. సో అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెళ్లి చేసుకోబోతున్నారా, లేదా మీ రిలేటివ్స్లో ఎవరైనా పెళ్లి చేసుకోబోతున్నారా, లేదా పెళ్లి గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, అంటే పెళ్లి చేసుకునే ముందు మీకు చిన్న చిన్న డౌట్స్ చాలామందికి వస్తూ ఉంటుంది. సో అలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ బుక్ మీకు చక్కటి క్లారిటీ ఇస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మరెందుకు ఆలస్యం, నాతో పాటు మీరు కూడా అమెజాన్లో బుక్ పర్చేస్ చేసుకోండి. అండ్ మీకున్న డౌట్స్ అన్నిటినీ ఈ బుక్ ఒక మంచి క్లారిటీ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఓకే, అమెజాన్లో బుక్ ఉంటుంది, పర్చేస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అమెజాన్ యాప్ ఓపెన్ చేసుకోండి. అమెజాన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన సెర్చ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను చెప్పిన విధంగా మనోరాజ్ ఎలా టైప్ చేస్తున్నానో అలాగే మనోరాజ్ స్పేస్ ఇచ్చి PAAR చూసారు కదా, చెప్పిన దాని తర్వాత ఇక్కడ సెర్చ్ కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఆర్ యూ రెడీ అని ఫస్ట్లోనే మీకు చూపిస్తుంది. ఆర్ యూ రెడీ టు గెట్ మ్యారీడ్ అన్లాకింగ్ ద సీక్రెట్స్. ఇది నా బుక్ అండి. అండ్ ఈ బుక్ ఇక్కడ పేపర్ బ్యాక్ వచ్చేసి 648 రూపీస్. మీకు ఇది ఎక్స్పెన్సివ్, చాలా ఎక్కువ అని అనుకుంటే కిండిల్ వెర్షన్కి వెళ్ళచ్చు. కిండిల్ వెర్షన్లో మీకు చాలా యాప్లో మీకు ఇలా కనిపించకపోవచ్చు, అంటే ఇలాగే కనిపిస్తుంది. కాకపోతే మీరు ఎలా పర్చేస్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ కింద కనిపించదు. కాబట్టి ఈ కిండిల్ వెర్షన్ని మనం ఎలాగ దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన కిండిల్ వెర్షన్కి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కిండిల్ వెర్షన్ నుంచి ఎలా పర్చేస్ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ మీరు బ్రౌజర్లోకి వెళ్ళిన దాని తర్వాత ఇలాగా మీకు గూగుల్లో ఇలా ఓపెన్ అవుతుంది. గూగుల్ ఓపెన్ అయిన దాని తర్వాత పైన ఉన్న సెర్చ్లో amazon.in ఇక్కడ చూసారా, నేను ఎలాగైతే టైప్ చేశానో అలా amazon.in అని టైప్ చేసిన దాంతో సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ పైన amazon.in అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన దాని తర్వాత మీకు ఈ విధంగా మీకు ఇలాగా ఓపెన్ అవుతుంది.
ఇలా ఓపెన్ అయిన దాని తర్వాత మీరు ఏం చేస్తారు అంటే సైన్ ఇన్ అని చూసారా ఇక్కడ, సైన్ ఇన్ పైన కనిపిస్తుంది కదా, మీరు సైన్ ఇన్ చేసుకోవాలి. సైన్ ఇన్ చేసుకున్న దాని తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దాని తర్వాత మీరు ఏదైతే నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇది అమెజాన్లో మీరు ఏదైతే మనోరాజ్ పవర్ అనేది ఇక్కడ ఏదైతే ఎలా ఉందో అలాగే టైప్ చేయండి. అక్కడ ఆ బ్రౌజర్లో టైప్ చేసిన దాని తర్వాత మీకు ఈ విధంగా యాడ్ ఆన్ కార్ట్ బై నౌ అని వస్తుంది. మీరు యాడ్ ఆన్ కార్ట్లోకి వెళ్ళి మీరు అక్కడ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యాప్లో యాడ్ ఆన్ అయిపోతుంది. అప్పుడు వెంటనే మళ్ళీ మీరు అమెజాన్ యాప్కి వచ్చి మీరు మీ కార్ట్లో చూసుకుంటే మీకు ఈ బుక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అంటే ఈ కిండిల్ వర్షన్ మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను.